ఒకసారి మనం ఇప్పుడు కేంద్ర బడ్జెట్ నుంచి చూద్దాం. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించింది అని చెప్తున్నారు. నిజంగా ఒక పక్క అటుపక్క ఎన్డీఏ కూటమిలో ఉన్న మీరు, ఇటు తెలంగాణకు కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది డెఫినెట్లీ. బట్ తెలంగాణకి నిజంగానే ఎందుకు మొండి చేయి చూపించాల్సి వస్తుంది ప్రభుత్వం? కేంద్రం బడ్జెట్ ఇచ్చినప్పుడు హ్మ్. ఈ రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల పేర్లు చదవదండి. ఓకే. ఏం చేస్తారు అంటే కొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా 1, 2 రాష్ట్రాలకి ఏదైతే మనం స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి తీసుకుందాం. రాజధాని లేదు, 5 ఏళ్ల నుంచి సఫర్ అయ్యారు. చాలా ఇబ్బందులున్నాయి. కొంత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని మనం వాళ్ళకి చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంగా వాళ్ళని ఖచ్చితంగా మనం ఇవాళ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, అక్కడ కొన్ని ఎక్స్‌ట్రా. అలానే బీహార్‌కి సంబంధించి కూడా కొంత ఇబ్బందులున్నాయి కాబట్టి చేసాం. అలా ప్రతి రాష్ట్రానికి డెఫినిట్‌గా దే గెట్ దేర్ ఇది వాళ్ళ వాటా వాళ్ళకొస్తుంది. అయితే మనం గమనిస్తే ఏం జరుగుతోంది అనంటే, ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంచెం అంటే ఎఫిషియెంట్‌గా లేవనుకోండి, వాట్ యూ వాంట్ ఫర్ ద స్టేట్ అనేది మీరు ఎక్స్‌క్లూజివ్‌గా కేంద్రానికి ప్రాపర్‌గా చెప్పలేకపోయారు, ప్రాపర్ రిప్రజెంటేషన్స్ ఇవ్వలేకపోయారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయినప్పుడు హ్మ్. డెఫినిట్‌గా ప్రాబబ్లీ కొంత కొంత గ్యాప్ వస్తుందేమో అని నేను భావిస్తాను. రైట్. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మేము అంటే నేను ఎందుకంటే మా ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి కంపారిజన్ తీసుకొస్తున్నాను. నథింగ్ రైట్. మోర్ రైట్. రైట్. నథింగ్ థిస్ థింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మా మా పార్టీ ఇక్కడ కూడా ఉందండి. తెలంగాణలో ఉంది. తెలంగాణకి మంచి జరగాలని మేము కోరుకుంటాం. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినటువంటి పార్టీగా మమ్మల్ని చాలా ప్రజలు ఆదరిస్తారు కూడా. కాకపోతే విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, కేంద్రం వాటిని ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాణహిత చేవేళ్ళ ఉంది. మీరు దానికి నేషనల్ స్టేటస్ అడుగుతున్నారు. ఓకే. అడుగుతున్నప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి డీపీఆర్‌లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పార్ట్ కావచ్చు, ఏ రకంగా ఎక్స్‌పెన్స్ షీట్స్ కావచ్చు, అన్ని కేంద్రం ముందర పెట్టాలి కదా మీరు. పెట్టాలి కదా! ఇంతకు ముందర ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అది చేయలేదు. సరే వీళ్ళొచ్చి నాకు తెలిసి కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కూడా పెట్టలేదని నేను భావిస్తున్నాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్స్ యూ గివ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డన్ అనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు మా ప్రభుత్వం అక్కడ వచ్చిందండి. వచ్చిన తర్వాత మేము మీరు గమనించండి, పోలవరం మీద ఒక ఇమ్మీడియేట్ సర్వే పెట్టుకున్నాం, సమీక్ష చేసుకున్నాం. ఒక ప్రిలిమినరీ డేటా తోటి పోలవరం ప్రిలిమినరీ డేటా తోటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసాం మేము. కన్సర్న్ మినిస్టర్స్‌ని కలిసాం మేము. రైట్. సో అలా వీ హావ్ టు వర్క్ ఇన్ ఎ ప్రాపర్ ప్రొసీజర్ అండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఇట్స్ నాట్ దట్ తెలంగాణ ఈస్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్. కాకపోతే కొంత స్పెసిఫిక్‌గా ఇంకా ఏవైతే రావాలో అవి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అడగలేకపోయిందనైతే నేను భావిస్తాను. రైట్. ఇక్కడ కానీ కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంగా మాత్రం మేము ఏ రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి ఒక పరిస్థితి ఉండదు. హ్మ్. ఇప్పుడు నిజంగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా హైయెస్ట్ అంటే మనకి ఇన్‌కమ్ జనరేటింగ్ స్టేట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు గమనించండి. హ్మ్. ఇన్ని బడ్జెట్స్‌లో కూడా. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఇన్‌కమ్ జనరేషన్ ఎక్కువైతే డెఫినిట్‌గా అది కేంద్రానికి కూడా యాడ్ అవుతుంది కానీ ఎక్కడ మైనస్ అవ్వదు కదా! Yes. సో ఏ రాష్ట్రం పాడైపోవాలి, ఏ రాష్ట్రం నెగెటివ్‌లోకి వెళ్ళాలని కేంద్రం కోరుకోదండి. కానీ తెలంగాణ మీద ఒక రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని కొంతమంది వాదన. తప్పంటాను నేను. ఎందుకో చెప్తాను వినండి. తెలంగాణకి సంబంధించి ఎన్డీఏని తెలంగాణ ఆదరించిందనే చెప్తాను నేను. 8 మంది బీజేపీకి సంబంధించిన అంటే మిగతా పార్టీలు ఎన్డీఏ భాగస్వాములు ఎవరు పోటీ చేయలేదు కాబట్టి చెప్తున్నాను నేను. 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలిచారు ఇక్కడ. అలానే మంచి రిప్రజెంటేషన్ ఇన్ ది అసెంబ్లీ కూడా ఉంది. సో డెఫినిట్‌గా ఒక రాష్ట్రాన్ని మేము ఎందుకు కాదనుకుంటాం? ఎందుకు కాదనుకుంటాను చెప్పండి. కానీ మీరు ప్రాపర్‌గా పుటప్ చేయకపోయి దానికి తీసుకొచ్చి కేంద్రానికి ఆపాదిస్తామంటే ఎలాగా? ఇవాల్టి రోజున మీరు గమనించండి. ఇంతకు ముందర ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ మాకొద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? రీజన్ ఏంటి చెప్పండి? కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి సంబంధించి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రధాన్ మంత్రి సడక్ యోజన కావచ్చు, మిగతా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం ఇక్కడ. నిజానికి కూడా నాకు తెలిసి తెలంగాణ హాస్ బెనిఫిటెడ్ అ లాట్ ఫ్రమ్ దోస్ పర్టిక్యులర్ స్కీమ్స్. నేను కొన్ని మాత్రమే పేరు చదవగలిగాను మీకు. బికాజ్ ఐ విల్ నాట్ హావ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ ఉంది కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్స్ అనేటువంటివి ఎందుకు చేయలేకపోతున్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా? ఇప్పుడు ఇదివరకు చూడండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నాం. ఒక వివాదాస్పదమైనటువంటి భూమిని ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు ఇచ్చారు చెప్పండి? రీజన్ ఏంటి చెప్పండి? సో అక్కడ మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా క్వెషన్ చేస్తాం? తప్పెవరిది అక్కడ? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసి కేంద్ర ప్రభుత్వం చెయ్యట్లేదంటే ఎలాగా? సింపుల్ క్వెషన్. రైట్. ఇక్కడ తెలంగాణలో అన్ని గ్రామాల్లో ఆల్మోస్ట్
టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాలు గాని, కొన్ని నియోజకవర్గాలు గాని సర్వే చేసినప్పుడు మాకు తెలిసిన రిజల్ట్ ఇది. అన్ని గ్రామాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో అనేది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమేర ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చేసి బయటకొచ్చిన వ్యక్తి. ఇప్పుడు మీ ఫ్రెండ్‌షిప్ తెలంగాణలో బీజేపీతోనా? రేవంత్ రెడ్డి గారితోనా? రేవంత్ రెడ్డి గారితో ఎందుకుంటదండి? హ్మ్. అట్లా అంటే కేసీఆర్ గారు కూడా మా పార్టీలోకెళ్ళి వెళ్ళినోళ్ళే కదా. కానీ ఎన్నికలప్పుడు వినండి, ఇక్కడ వినండి. ఇక్కడ ఎన్నికలప్పుడు ఉమ్. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది ఆంధ్ర సెటిలర్స్, ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలే ఎవరు అని చెప్పేసి చెప్పారు ఒక మీకు? వాదన వినిపిస్తుంది. ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ ఎస్పెషల్లీ ప్రతిపక్షాలైనా కానివ్వండి, మిగతా అది వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ కానివ్వండి. వాళ్ళ సౌకర్యం కోసం ఒక వాదన తీసుకొచ్చి మీరు మాకు దాన్ని అంటగడతా అంటే భావ్యం కాదు. హ్మ్. మా పార్టీ కొన్ని అనివార్య సర్కమ్స్టాన్సెస్ లో పరిస్థితుల్లో మేము పోటీ చెయ్యలేదు. ఓకే. మేము ఎవరికి కూడా మద్దతుని ప్రకటించలేదు. మొదటి విషయం. ఇంకో విషయం ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళు వారికి ఉన్నటువంటి ఇప్పుడు మీరు అట్లా తీసుకుంటే కూకట్పల్లిలో నాకు తెలిసి కూకట్పల్లి లాంటి చోట్ల ఇంకో చోట్ల అంటే మీరు ఆంధ్ర సెటిలర్ Yes, మాట్లాడినారు కాబట్టి yes, exactly. అక్కడ టీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు. Hmm. ఇంకా కొన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిండ్రు. కొన్ని చోట్ల కాంగ్రెస్ కి అంటే అకార్డింగ్ టు ది క్యాండిడేట్ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అయి ఉండొచ్చు. కానీ పార్టీ ఎక్కడ కూడా Official గా పార్టీ ఎక్కడ తీసుకోవాలి? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకనంటే అప్పుడు నిజంగా కూడా మేము అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి ఏమంటారు అని అంటే అధ్యక్షుడు కరెక్ట్ గా లేడు. అధ్యక్షుడు పార్టీని వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా అప్పుడు బాధ్యత తీసుకునేటువంటి ఒక పరిస్థితుల్లో లేరు. మన జాతీయ అధ్యక్షులు వారు జైల్లో ఉన్నారు. సో మా ఇబ్బందుల్లో మేము ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తల మీద ఒక భారం పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. మేము ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. చాలా ఓపెన్ గా చెప్పిన మీ మాట. Right. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద చర్చ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వస్తే గనక హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొంటే డెఫినెట్లీ జిహెచ్ఎంసీ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఇదొక వాదన. కానీ ఇక్కడ కేటీఆర్ కొన్ని కండిషన్స్ పెట్టారు. తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనివద్దు, మీకు మేము సపోర్ట్ చేస్తాం అని కొన్ని కండిషన్స్ కేటీఆర్ పెట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నేను ఒక విషయం చెప్తానండి. కేటీఆర్ కాదు కదా, ఇంకెవరన్నా కానివ్వండి, నేను అంతకు మించి మాట్లాడాను. ఓకే. ఎవరన్నా కానివ్వండి, హైదరాబాద్ లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంటది, ఇక్కడ పోటీ చేస్తుంది, ఇక్కడ మేము ప్రజలకు సేవ చేస్తాం. దమ్ముంటే ఆపుకోండి అంటున్నాను. కానీ ఒక తెలుగుదేశం విషయం, ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఎవరు జాగీర్ కాదు. రైట్. ఎవ్వరు జాగీర్ కాదు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. అంతకంత గట్టిగా మాట్లాడాలంటే మొట్టమొదటి లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చెయ్యండి అనే చెప్పినాం మేము. ఇంకొక విషయం ఏంటిది అని అంటే 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ప్రజలని మేము కాపాడుకుంటూ వస్తున్నాం మీ దుర్మార్గమైనటువంటి పాలన నుంచి. 6 సంవత్సరాల పాటు మీరు మహిళా కమిషన్ పెట్టకపోతే కొట్లాడింది మేము, రైతుల పక్షాన కొట్లాడింది మేము, విద్యార్థుల పక్షాన కొట్లాడింది మేము. మర్చిపోతారా కేటీఆర్? ఇవాళ వచ్చి మేము మీతో ఐ టెల్ యూ వన్ థింగ్, రాజకీయాల్లో సరే ఏ పార్టీ తోటి ఎవరు ఎప్పుడు ఎట్లా పోతారో అనేటువంటి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ గేమ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ అఫిలియేషన్స్. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ పుట్టినటువంటి పార్టీగా ఇక్కడ మా ఎగ్జిస్టెన్స్ని మేము ఎప్పటికీ అట్లా ఉంచుకుంటాము. ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని మేము ఏ అవకాశాన్ని వదులుకోం, అందులో డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారి మీటింగ్ గురించి అనేకమైన వాదనలు అనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ రాష్ట్రాల స్వప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళ యొక్క అవసరాల కోసమో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమో కేసీఆర్ ని ఏం చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరిగింది అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను. ఇది మీరు మొన్న ప్రగతి భవన్ లో జరిగినటువంటి ఆ ప్రజాభవన్ లో జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమన్నా చేపల పులుసు తినే మీటింగా లేకపోతే బిర్యానీలు తిన్న మీటింగా? అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ అనుకుంటున్నారా, జగన్ అనుకున్నారా? అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తన మంత్రులతోని అధికారులతోని సిఎస్తో సహా వచ్చి కూర్చొని మాట్లాడినటువంటి మీటింగ్. అది పర్సనల్గా కలవలే. ఆలింగనాలు చేసుకొని వీళ్ళు ఇంతకు ముందర చేస్తారు కదా, బిర్యానీలు తిని ఆలింగనాలు చేసుకొని ఒక్క అధికారి పక్కన లేకుండా 2-3 వచ్చి కలిసిపోయి ఇది కాదు కదా. అంతకు రావడానికి ముందర ఒక హోంవర్క్ చేసిండ్రు, వచ్చిన తర్వాత కూడా మేము ఇది చేసినాం, ఇది మాట్లాడినామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన మంత్రులు. చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల మంచి గురించే మాట్లాడతారు. ఆయనకి ఇంకొక ఉద్దేశం లేదు. అందుకే అది చేస్తారనే వీళ్ళకి భయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ప్రాంతం ప్రకారంగానో, ప్రాంతం బేస్డ్గానో, కులం బేస్డ్గానో, మతం బేస్డ్గానో ఆయన రాజకీయం చేయరండి. ఆయన ప్రజా రాజకీయం మాత్రమే చేస్తారు.
ప్రజా రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వీళ్ళందరికీ భయం. చంద్రబాబు నాయుడు గారిని అందుకే వీళ్ళు ఇంతగానం ద్వేషిస్తారు. ఇవాళ స్వయం ప్రకటితం, ఈ మాట కూడా నేను మాట్లాడాలి, ఎందుకో చెప్తాను. కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉన్నారు తెలంగాణలో. మమ్మల్ని మించినటువంటి తెలంగాణ వాదులుగా ఎవరు లేరు అనుకుంటారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను కూడా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మేము ఉద్యమకారులమని చెప్పుకుంటారు. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. మీరు ఉద్యమకారులే, మీరు మీ అంతటా మీరు మేధావులు అనుకుంటే మేధావులే అంతే. కానీ మీరు ఇవాళ రోజున ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద మీరు చిమ్ముతున్నటువంటి విషయాన్ని చూస్తుంటే నిజంగా కూడా అసహ్యం వేస్తున్నది. మీరు మేధావులా అనిపిస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ ఆపోజిషన్ లీడర్, ఆయన్ని పట్టుకొని ఇంగ్లీష్ రాదని ఒకడు మాట్లాడతాడు, ఇంకోటని ఒకడు మాట్లాడతాడు. అరే మీ ఒక్క ఎంత నేను మాట్లాడలేనా మేము? కానీ మా నాయకుడు ఒప్పుకోడే, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడే. ఈ మాట నేను అన్నా అనంటే జ్యోత్స్న ఎందుకు మాట్లాడినామని అడుగుతారు. మాకు మీలాగా అడ్డు అదుపులు లేనటువంటి ఒక నోళ్ళు కావు మాకు. మొన్న ఐ వాజ్ జస్ట్ సర్ప్రైజ్డ్. స్వయం ప్రకటిత మేధావులు ఒక్కొక్కళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అన్యాయం చేసినట్టు ఐ ఛాలెంజ్. ఎక్కడికి వస్తారో రండి. సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి వస్తారా? లేకపోతే మీకు ఇష్టమైన తెలంగాణ భవన్లో కూర్చుంటారా? లేకపోతే మీరు కొమ్ము కాసినటువంటి గాంధీ భవన్లో కూర్చుంటారా? ఎక్కడ కూర్చుంటారు? మేము మీ లెక్క అనుకుంటున్నారా? ఒకసారి తెలంగాణ వాదులకి తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడతారు, ఒకసారి గాంధీ భవన్లో మీరు ఇది చేస్తారు, ఇంకోసారి ఏమో ప్రెస్ మీట్ అంటారు. ఒకసారి ఒక పార్టీకి కొమ్ము కాస్తారు, ఇంకోసారి ఇంకో పార్టీకి కొమ్ము కాస్తారు. మేము అట్లా కూడా ఫక్త్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. చర్చకు సిద్ధమా? తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు చెప్పడానికి, విత్ ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధం. మీకున్నదా దమ్ము మాట్లాడడానికి? అంటే ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఎవరినో ప్లీజ్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. గాది ఒక బతుకా మళ్ళా. ఎవరినో ప్లీజ్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ రాదట. ఇవాళ వచ్చి మాట్లాడే ఒక్కొక్కళ్ళకే చెప్తున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే హైదరాబాద్ కోసం బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ దగ్గరికి, బిల్ గేట్స్ లాంటి వాళ్ళ దగ్గరికి పోయి కన్విన్స్ చేసి తీసుకొచ్చిండ్రు. ఇదే హైదరాబాద్కి ఐఎస్బి లాంటి ఒక టాప్ నాచ్ ఫామ్ ని తీసుకొచ్చిండ్రు. ఇంగ్లీష్ మాట్లాడనీకి రాదు అని చెప్పి హేళన చేసి మాట్లాడినటువంటి వాళ్ళకే చెప్తున్నా. ఎప్పుడు వచ్చామన్నది కాదు, పని చేసినామా లేదా. ఇవాళ తెలంగాణ ఏదైతే మీరు ఫలాలని అనుభవిస్తున్నారో, ఫినాన్షియల్ గానే మాట్లాడుతున్నారు, అది తెలుగుదేశం పార్టీ ఆ రోజున తీసుకున్నటువంటి విధానాల వల్ల. ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి మాక్సిమం ఏదైతే రెవెన్యూ ఉన్నదో అది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకన్నా తెలుసో తెలియదు. రైట్, ఈరోజు కేసీఆర్ బయటకు వచ్చారు, అసెంబ్లీకి వచ్చారు. గతంలో కేసీఆర్ బయటకు వస్తారు, పులి బయటకు వస్తుంది, అసెంబ్లీలో ఎవరినైనా కడిగి పారేస్తారని చెప్పారు. ఈరోజు ఆయన అసెంబ్లీకి వచ్చారు, మధ్యలోంచి వెళ్ళిపోయి మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ గ్యాస్, ఈ ట్రాష్ ఇదంతా వేస్ట్ అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన వెళ్ళిపోయారు మధ్యలో నుంచి. కానీ తెలంగాణ ప్రజానికి అంతా రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తారా, మంత్రిని క్వశ్చన్ చేస్తారా అని వెయిట్ చేస్తా ఉన్న తరుణంలో ఆయన మధ్యలోకి వెళ్ళిపోయారు. ఎట్లా చూడొచ్చు ఇది మనం? మీకు ఇద్దరు దోస్తుల కహానీ చెప్తాను నేను, జిగ్రీ దోస్తుల కహానీ. ఒకళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే, ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే. మేము పులులం, సింహాలం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇద్దరికి అధికారం పోయింది. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇద్దరు కూడా అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. అసెంబ్లీకి వస్తే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎండగడుతుందో, వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో అని అసెంబ్లీకి రారు. మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. నీకు అర్థమై ఉంటుంది మీకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సో నాకు తెలిసి ఆ ఇద్దరిది ఒక విడదీయరాని బంధం, గురు శిష్యుల బంధం. దోస్తీ కన్నా కూడా గురు శిష్యుల బంధం. మరి వీళ్ళు రేవంత్ రెడ్డిది, చంద్రబాబు నాయుడు గురు శిష్యుల బంధం అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. గురు శిష్యుల బంధం అని కనుక వాళ్ళు మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది, రేవంత్ రెడ్డి గారి కన్నా ముందర శిష్యుడు ఎవరు? కేసీఆర్. అవునా కదా? సో ఇప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ, ఇప్పుడు ఒక్కటి వీళ్ళందరికీ ఇబ్బంది ఎక్కడ అంటే, రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టలే. వీళ్ళు బతకాలంటే మేము చంద్రబాబు నాయుడిని తిట్టాలనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఏంటిది, నేను ఎట్లనన్నా బతకనిగా నేను నాకు లైఫ్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని నేను తిట్టను అనే కాన్సెప్ట్ మీద ఉన్నారు కావచ్చు. ఐ బిలీవ్, ఐ డోంట్ నో, నాకు తెలియదు.
నేను ఏ రోజున రేవంత్ రెడ్డి గారితో కలిసి పని చేయలేదు, ఆయన పార్టీలో ఉన్నప్పుడు నేను లేను. సో నాకు తెలియదు, వాస్తవానికి కూడా తెలియదు. కానీ నేను ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజున కూడా రేవంత్ రెడ్డి నోటి నుంచి కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది నాయకుల నోట్ల నుంచి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గానో ఇంకోళ్ళకి అగేన్స్ట్ గానో మాట్లాడడం చూడలేదు నేను. కానీ కొంతమంది పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఇవాళనే మనం వాళ్ళని టీఆర్ఎస్లో చూస్తాం, రేపు చూస్తే వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు. అమ్మ నా బూతులు తిడుతున్నారు. లేదా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లకు పోయి అమ్మ నా బూతులు తిడుతున్నారు కాంగ్రెస్. ఇప్పుడు 2014లో మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళని కేసీఆర్ వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నా బొందులో ప్రాణం ఉండగా నేను పార్టీ మారను అన్నటువంటి వ్యక్తులు కొంతమంది బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలు మా అందరికీ గుర్తున్నాయి. సో అట్లా తిట్టలేదు కాబట్టి గురు శిష్యులు అంటారు కావచ్చు. కానీ మనిషి అన్న తర్వాత ఒక ఇంగితం ఉండాలి, మనిషి అన్న తర్వాత ఒక కృతజ్ఞతాభావం ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను కూడా ఈ పార్టీలోకి రాకముందర, ఇండిపెండెంట్ అనలిస్ట్గా పనిచేయక ముందర కోదండరామ్ గారి పార్టీలో ఒక 6 నెలల పాటు నేను, అంటే ఆ ఫౌండర్ దీంట్లో ఉన్నా. నేను పార్టీని స్థాపించినప్పుడు మేమందరం ఒక టీం లాగా పనిచేసి పార్టీని స్థాపించుకున్నాం. 6 నెలలో 7 నెలలో అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాకు నచ్చలేదు, నేను బయటకు వచ్చాను. ఇవాల్టి వరకు నేను కోదండరామ్ గారిని ఒక మాట అనను నేను. ఆయన ఒక ఉద్యమకారుడిగా ఆయన గౌరవం ఇస్తే, ఆయన తప్పులు చేసినప్పుడు మాట్లాడతాం, కానీ ఎక్కడ అగౌరవంగా మాట్లాడాను నేను ఆయన. అంటే దాని అర్థమైంది, కోదండరాముని చూసిన వాళ్ళ గురు శిష్యులు అంటారు. వీళ్ళు రేపు మనకంటూ ఒక ఇంగితం ఉండాలి, మనకంటూ ఒక డిగ్నిటీ ఉండాలి, మనకంటూ ఒక పరిణితి ఉండాలి. అక్కడ ఇక్కడ 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన వ్యక్తులు మాజీ సీఎంలుగా ఉన్నారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు చెప్తుంది ఏంటంటే, అక్కడ అధికారం కోల్పోవడం, జగన్ అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో నాకు తెలియదు, కానీ అది హాస్యాస్పదంగా ఉంది. 40% ఓట్లు వచ్చినా సరే గెలవలేకపోవడం అనేది దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. నేను చెప్పినా కదా, అంటే ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి, మీ జాన్ జిగ్రీ దోస్తు ఓడిపోయింది అనుకోండి, మీకు మనసు చివుక్కనదా? అంటుంది డెఫినెట్లీ అనదా? బాధపడరా మీరు? మీ దోస్త్ ఎంత తప్పు చేసినా మీరు ఏమంటారు? ఓడిపోకుండా ఉండాల్సింది ఉండే, ఏదో జరిగింది, ఎక్కడో తప్పు జరిగిందని అంటారా అన్నారా? అట్లనే అంటున్నాడు. మరి ఇదే కేటీఆర్కి 2019లో మాకు 40% సీట్లు వచ్చినాయి అని తెలియదా? 40% ఓట్లు వచ్చినాయి అని తెలియదా? తెలుసు కదా. సో సెలెక్టివ్గా మేము ఒకళ్ళతోటి ఎవరి ఇన్క్లినేషన్ వాళ్ళదండి. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్ ఆల్సో. కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇష్టమై ఉండొచ్చు, అట్లా విధ్వంసం, అట్లా నియంతృత్వం, అట్లా అరాచకం ఇష్టమై ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ కారణం నేను చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం వలన ఇక్కడ తెలంగాణ కొంచెం లాభం జరిగింది, కేటీఆర్ కొంచెం హైలైట్ అయ్యిండు, అది అందులో వాస్తవం ఉంది. అదేం ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, అక్కడ తరిమేస్తే ఇక్కడికి వచ్చింది. నేనేమంటున్నా అంటే తెలంగాణకి ఆటోమేటికల్గా ఒక ఎకో సిస్టమ్ ఉంది, ఆటోమేటికల్గా ఇక్కడ కంపెనీలు వస్తాయి. కానీ మనం బాగుపడడానికి పక్కవాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నాకు. అది చేసింది, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఇద్దరు కలిపి అది చేశారు. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు కలిపి చేశారు. తెలంగాణ బాగుపడాలంటే, మా ప్రభుత్వం బాగుపడాలి, మా ప్రభుత్వానికి పేరు రావాలంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకున్నారు. ఇవాళ అది ఫుల్ఫిల్ అవ్వదు కదా. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఆంధ్రప్రదేశ్కి నష్టం రానివ్వరు, ఇటు తెలంగాణకి నష్టం రానివ్వరు. ఎస్పెషల్లీ కేటీఆర్ ఎందుకు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోకి రానివ్వకూడదు అనుకుంటున్నారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా పాల్గొనకూడదు అనుకుంటున్నారు ఒకటి. రెండో విషయం ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమి పట్ల ఆయన ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు ఏంటి? ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీనే టార్గెట్ గా చేసుకొని కేటీఆర్ మాట్లాడే ముఖ్యమైన బలమైనటువంటి ప్రత్యర్థులే ఎప్పుడు కూడా మీకు టార్గెట్. ఇంకొకటి టిఆర్ఎస్ పార్టీ, సారీ బీఆర్ఎస్ అనాలేమో, ఇప్పుడు మన వాళ్ళు ఏమనాలి మరి, వాళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రాంతం బేస్డ్గా రాజకీయం చేశారు. తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కి వాళ్ళు రాజకీయం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిలాగా చూపించి వాళ్ళు రాజకీయం చేశారు. సో వాళ్ళ మనుగడ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారినే వాళ్ళు టార్గెట్ చేయాలి అండ్ తెలుగుదేశాన్నే వాళ్ళు టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది? 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోయినాయి. వీళ్ళు మేము సంక్షేమం చేసినామంటారు, అభివృద్ధి చేసినామంటారు, కానీ ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేటువంటి ప్రజలకు తెలుసు కదా. సో ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా బలమైనటువంటి క్యాడర్ బేస్ ఉంటుందండి. క్యాడర్ బేస్డ్ పార్టీ మాది. నాయకులు వచ్చినా పోయినా పెద్ద ఫరక్ ఏం పడదు, పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో టీఆర్ఎస్కి క్యాడర్ లేదు అసలు. వాళ్ళ బాధ అది. వాళ్ళ క్యాడర్ అంతా కూడా పక్క పార్టీలోకి వెళ్ళి లాక్కున్న క్యాడరే కదా, వాళ్ళకి సొంతంగా క్యాడర్ ఎక్కడ ఉంది?
సో ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మీరు గమనించండి అసలు కనీసం వాళ్ళని చూసేటోడు కూడా ఎవరు లేకుండా సో రేపు పొద్దున్న ఎప్పుడైతే ఇప్పుడు ఆ సెంటిమెంట్ అయిపోయింది సెంటిమెంట్ బేస్డ్గా రాజకీయం చేద్దామని అనుకున్నారు అయిపోయింది తెలుగుదేశాన్ని ఒక బూచిగా చూపిద్దాం అనుకున్నారు అయిపోయింది ఇవాళ తెలుగుదేశం మళ్ళీ బలపడితే ఫస్ట్ దెబ్బ టీఆర్ఎస్కే రైట్, నిజంగానే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడుతుందా? కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కలవడం మనం చూసాం హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఎవరెవరు టచ్ లో ఉన్నారు, ఎవరు రానున్న కాలంలో బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి రాబోతున్నారు? నేను ఒక విషయం చెప్తాను, ఒక సగటు పౌరుడిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. రైట్. ప్రజలు బాగుండాలని మీరు కోరుకుంటారా? డెఫినెట్లీ. ప్రజలు బాగుండాలని కోరుకుంటే మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడాలి. ఓకే. ఒక బడుగు బలహీన వర్గాల గొంతుకగా రాజకీయంగా అన్ని వర్గాలకి సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ఒక పార్టీగా, పేదల పార్టీగా, మహిళల పార్టీగా, ప్రతి ఒక్కళ్ళకి మంచి చేసేటువంటి ఒక పార్టీగా, అభివృద్ధిని సంక్షేమాన్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడ్డం అనేటువంటి అనేటిది ఒక అవసరం, చారిత్రాత్మకమైనటువంటి ఒక అవసరం. అండ్ ఇంకొకటి, మీరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక అంతర్భాగం. మేమేం బయట నుంచి రాలే, మేమేం బయట ఉన్నోళ్ళం కాదు. ప్రతి పార్టీకి అప్స్ అండ్ లోస్ ఉంటాయి. ఇవాళ మొన్నటి వరకు అధికారంలో ఉండి విర్రవీగినటువంటి టీఆర్ఎస్ పార్టీ మొన్న ఎంపీ ఎన్నికల్లో 0 ఎమ్మెల్యేలుగా వాళ్ళ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియనటువంటి ఒక అగమ్యంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ రోజున. సో ప్రతి పార్టీకి అప్స్ అండ్ లోస్ ఉంటాయి. ఎంతమంది టచ్ లో ఉన్నారు బీఆర్ఎస్ కి సంబంధించి? నా మాటనండి. కానీ 20 సంవత్సరాలుగా నేను ఒక కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నాను చూడండి. పట్టుమని మీకు 6 నెలలు కాలే మీకు అధికారం పోయి ఇవాళ మీ ఎగ్జిస్టెన్స్ కే ప్రాబ్లం వచ్చింది, మీ విధానాల వల్ల, మీ వైఖరి వల్ల. కానీ 20 సంవత్సరాలు మేము ఇక్కడ అధికారంలో లేకపోయినా సరే ఇవాళకి మీ మాటనే ఏ గ్రామానికి వెళ్ళినా మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ ఇంప్రింట్ కనపడుతుంది, మీకు తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు కనపడతారు, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కనపడతారు. అది తెలుగుదేశం పార్టీ బలం. సో మీరు అన్నట్టుగా ఎంతమంది టచ్ లో ఉన్నారు మేడం అని అంటే ఖచ్చితంగా మా రాజకీయమైనటువంటి ఎత్తుగడలు మాకు ఉంటాయి, డెఫినెట్ గా టచ్ లో ఉన్నారు. వచ్చిన రోజున మీకు కూడా తెలుసు రాజకీయంగా ఎత్తుగడలు, అందుకే అనండి. ఫైనల్లీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ అజెండా ఏంటి, రానున్న ఎన్నికలకు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? ఖచ్చితంగా నేను మొన్న చెప్పినట్టుగా కేవలం కొన్ని విభిన్నమైనటువంటి ఒక పరిస్థితుల్లో మాత్రమే మేము మొన్న పోటీ చేయలేదు. వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థల నుంచి మేము మళ్ళీ రివైవ్ అవుతున్నాము. అంటే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇవన్నీ కూడా ఇన్ లూప్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవన్నీ అయిపోయిన వెంటనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రివైవల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ తెలంగాణ చూస్తారు మీరు. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీగా ప్రజల్లో మాకు ఎప్పుడు గుర్తింపు ఉంది. రేపు పొద్దున్న అధికారంలో కూడా వచ్చే దిశగా మేము పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటాం. రైట్. సో అది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారో మళ్ళీ అదే పరిపాలన సస్యశ్యామలంగా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలన కొనసాగుతుంది. అలాగే తెలంగాణలో రానున్న కాలంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి జ్యోత్స్న గారు చెప్తున్నారు. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.